హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. ద్వంద్వ పౌరసత్వం 2003 సంవత్సరంలో చేయబడినటువంటిది. సో దీన్ని మనం భారత పౌరసత్వ చట్టానికి చేసినటువంటి సవరణగా పేర్కొంటాం. భారత పౌరసత్వ సవరణ చట్టం 2003 అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఈ ద్వంద్వ పౌరసత్వము అనేటువంటిది కల్పించడానికి కారణం ఏమిటంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేది లక్ష్మీ మల్ సింఘ్వి కమిటీ అనేది మన వాజ్పేయి ప్రభుత్వము 2000 సంవత్సరంలో నియమించింది. 2002 సంవత్సరంలో ఎల్ఎం సింఘ్వి కమిటీ నియమించింది. ఈ కమిటీ ఏమిటి అంటే ముఖ్యంగా భారతదేశం నుంచి వలసలు వెళుతున్నటువంటి దానికి సంబంధించిన స్థితిగతులపైన ఈ కమిటీ వేశారు. సో ఈ కమిటీ ఏమని చెప్పింది అంటే భారతదేశం నుంచి వలసలు అనేటువంటివన్నీ కూడా మేధో వలసలు అవుతున్నాయి. అంటే భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎవరైతే వలస వెళ్తున్నారో ప్రవాసీలు, ఆ ప్రవాసీ అంతా కూడా మేధో వలస అవుతుంది. ఇది బ్రెయిన్ థియరీ అని చెప్పేసి చెప్పాడు. ఒకప్పుడు బ్రిటిష్ వలస పాలన కాలంలో భారతదేశం యొక్క సంపద అనేటువంటిది మనకు యూరప్ ఖండానికి తరలి వెళ్ళింది. దాన్ని బ్రెయిన్ థియరీ అని చెప్పేసి దాదాబాయి నౌరోజ్ చెప్పాడు. అయితే ఈరోజు భారతదేశం స్వతంత్ర భారతదేశంలో పాశ్చాత్య దేశాల యొక్క ఆఫర్స్కు ఆకర్షితులై ఇతర అగ్రరాజ్యాలలో మంచి మెరుగైన అవకాశాలు పొందడం కోసము మేధోవంతులు అయినటువంటి వైద్యులు కానీ, లాయర్లు కానీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన వ్యక్తులు కానీ వీళ్ళు భారతదేశంను వీడి ఇతర దేశాలకు వెళ్తున్నారు. సో ఇది భారతదేశంలో బ్రెయిన్ థియరీగా మేధో వలసగా చెప్పారు. ఈ మేధో వలస అనేది దేశానికి నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఆ వలసలను ఆపాలి, మరియు వలస వెళ్ళిన వారికి తిరిగి భారతదేశంతో సంబంధాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మనకు ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి ఈ కమిటీ సిఫార్సుల మేరకు మనకు తీసుకొచ్చినటువంటి చట్టమే ఈ 2003లో చేసినటువంటి చట్టమే భారత పౌరసత్వ సవరణ చట్టము. భారత పౌరసత్వ సవరణ చట్టం, భారత పౌరసత్వ సవరణ చట్టం అనేది చేశారు. సో ఈ చట్టం ప్రకారం భారతదేశమును వీడి విదేశాల్లో ఉంటున్నటువంటి ప్రవాసీ భారతీయులకు మరియు భారత సంతతి వ్యక్తులకు కొన్ని షరతులతో కూడినటువంటి పౌరసత్వాన్ని కల్పిస్తూ భారతదేశంకు అనుసంధానం చేయడం కోసమే ఈ ద్వంద్వ పౌరసత్వం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ద్వంద్వ పౌరసత్వం అనేటువంటి కాన్సెప్ట్ను తీసుకురావడం జరిగింది. ఈ ద్వంద్వ పౌరసత్వం అనేటువంటిది మనకు ఈ చట్టం అనేది 2004లో అమల్లోనికి రావడం జరిగింది. 2004లో అమల్లోనికి వచ్చింది. 2004లో అమల్లోనికి వచ్చింది. మరి 2003లో చేసినటువంటి ఈ ద్వంద్వ పౌరసత్వ చట్టం ఏమని చెప్తుంది అంటే భారతదేశమును వీడి విదేశాలలో స్థిరపడినటువంటి ప్రవాసీ భారతీయులకు భారత సంతతి వ్యక్తులకు కొన్ని షరతులతో కూడిన భారత పౌరసత్వమును కల్పిస్తున్నారు. దీన్నే ద్వంద్వ పౌరసత్వం అంటారు. సో మన రాజ్యాంగం ప్రకారం కానీ, మన భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం కానీ భారత పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వం కలిగి ఉంటే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా దానికి మినహాయింపు ఇస్తున్నారు. సో విదేశాలలో స్థిరపడి ఉన్న ప్రవాసీ భారతీయులు, భారత సంతతి వ్యక్తులు ఆయా దేశ పౌరసత్వం కలిగి ఉన్నప్పటికీ భారత పౌరసత్వాన్ని తిరిగి కల్పించడమే ఈ ద్వంద్వ పౌరసత్వము. భారత పౌరసత్వాన్ని కల్పించడమే ఈ ద్వంద్వ పౌరసత్వం. అయితే 2003 చట్టం ప్రకారం 16 దేశాలలో ఉన్న ప్రవాసీ భారతీయులకు మరియు పిఐఓలకు మాత్రమే, ప్రవాసీ భారతీయులకు మరియు పిఓఐ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ వారికి మాత్రమే ఈ ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు 2003 చట్టం ప్రకారం. ఇక అంతేకాకుండా ఈ ద్వంద్వ పౌరసత్వం పొందినటువంటి ఎన్ఆర్ఐలు, పిఐఓలు భారతదేశంలో 2 సంవత్సరాలకు తగ్గకుండా నివాసం కలిగి ఉన్నట్లయితే, సాధారణ స్థిర నివాసం కలిగి ఉన్నట్లయితే వారు పూర్తి భారత పౌరసత్వం పొందవచ్చును అని చెప్పారు. వారు పూర్తి భారత పౌరసత్వమును
పొందవచ్చును అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అర్థమవుతుందా? సో 16 దేశాలలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు, భారత సంతతి వ్యక్తులకు మాత్రమే ఈ ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తుంది 2003 చట్టం. ద్వంద్వ పౌరసత్వం పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. మరియు ఈ ద్వంద్వ పౌరసత్వం పొందినటువంటి ఆ విదేశాలలో ఉన్నటువంటి భారత సంతతి వ్యక్తులు భారతదేశంలో 2 సంవత్సరాలకు తగ్గకుండా స్థిర నివాసం కలిగి ఉన్నట్లయితే 2 సంవత్సరాలకు తగ్గకుండా స్థిర నివాసం కలిగి ఉన్నట్లయితే వారు భారత పౌరసత్వాన్ని పొందుతారు. అయితే ద్వంద్వ పౌరసత్వం పొందిన 5 సంవత్సరాల తర్వాతనే వారు 2 సంవత్సరాలకు తగ్గకుండా నివాసం ఉంటే పూర్తి భారత పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నారు. ఇందుకోసం ఇచ్చేటువంటి కార్డుని ఓసీఐ కార్డ్ అంటారు. ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అంటారు. ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఓసీఐ కార్డ్ అనేటువంటిది జారీ చేయడం జరుగుతుంది. ఇలా 2003 చట్టం ప్రకారము 16 దేశాల్లో ఉన్నటువంటి భారత సంతతి వ్యక్తులకు ఓసీఐ కార్డు పొందేటువంటి అవకాశాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఓసీఐ కార్డుదారులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఓసీఐ కార్డుదారులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఓసీఐ కార్డుదారుల యొక్క ప్రయోజనాలు, ఈ ప్రయోజనాలు ఏమిటి అంటే, 1 రాజకీయ హక్కులు మినహా ఇతర అన్ని హక్కులు అంటే భారత పౌరులకు ఉన్నటువంటి సామాజిక ఆర్థికపరమైనటువంటి అన్ని హక్కులు కలిగి ఉంటారు. సో దేశంలో సాధారణ నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. దేశంలో ఓసీఐ కార్డుదారుడు ఎప్పుడైనా రావచ్చు, వీసా లేకుండా ఎప్పుడైనా రావచ్చు. మరియు ఎంతకాలమైన నివాసం ఉండొచ్చు, సాధారణ నివాసం. గతంలో మనకు పిఐఓ కార్డు అనేది 180 రోజుల వరకు మాత్రమే షరతులు లేకుండా నివాసం ఉండే అవకాశం ఉంది. కానీ ఇది మాత్రం ఎలాంటి షరతులు లేకుండా ఈ ఓసీఐ కార్డు పొందిన వాళ్ళు వీసా లేకుండా భారతదేశానికి రావడమే కాకుండా ఎంతకాలమైనా ఇక్కడ సాధారణ నివాసమును కలిగి ఉండవచ్చు. సో ఇక్కడ ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఇక్కడ వ్యవసాయ సాగు భూములను కూడా కొనుగోలు చేసే అవకాశం ఇచ్చారు. గతంలో మనకు పిఐఓ కార్డులో వ్యవసాయ భూములు మినహా, వ్యవసాయ సాగు భూములు మినహా ఇతర ఆస్తులను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉండేది. ఈ ఓసీఐ కార్డు ద్వారా భారతదేశంలో ఏ భూములనైనా కొనుగోలు చేయవచ్చు. మరియు వ్యవసాయ సాగు భూములను కూడా కొనుగోలు చేసే అవకాశం ఓసీఐ కార్డుదారులకు ఇవ్వడం జరిగింది. సో ఇవి బెనిఫిట్స్. ఇక రాజకీయ హక్కులలో మనం తీసుకుంటే, రాజకీయ హక్కులు అంటే ఏమిటి అంటే ఓటు వేసే హక్కు మరియు పోటీ చేసే హక్కు అనేటువంటిది దాన్నే మనం రాజకీయ హక్కులు అంటారు. ఈ ఓటు వేసే హక్కు, భారతదేశంలో ఎన్నికలలో ఓటు వేసే హక్కు మరియు పోటీ చేసే హక్కు మినహా ఏ హక్కులైనా భారత పౌరసత్వంకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఏ హక్కులు అవుతుంటాయో ఆ హక్కులు ద్వంద్వ పౌరసత్వం కలిగిన వారు కూడా కలిగి ఉంటారు. ఈ ఓటు వేసే హక్కు, పోటీ చేసే హక్కు అనేటువంటి రాజకీయ హక్కులు మినహా అని చెప్పేసి అన్నారు. ఇది 2003 చట్టంలో తీసుకొచ్చినటువంటిది. అయితే ఇందులో మనకు చేంజ్ చేశారు. ఈ 2003 చట్టాన్ని సవరణ చేశారు. ఎప్పుడు సవరణ చేశారు అంటే 2005. దాన్ని మనము భారత పౌరసత్వ సవరణా చట్టము అంటాము. భారత పౌరసత్వ సవరణా చట్టం అని చెప్పేసి 2005 అంటాం. సో 2005 చట్టం అంటాం. ఈ 2005లో భారత పౌరసత్వ చట్టాన్ని మళ్ళీ సవరించి ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలో మార్పులు తీసుకొచ్చారు. ఏ మార్పులు తీసుకొచ్చారు అయ్యా అంటే, ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించిన దానిలో ఏ మార్పులు తీసుకొచ్చారు అంటే, 16 దేశాలకు చెందినటువంటి 16 దేశాలలో ఉన్న భారత సంతతి వ్యక్తులకు మాత్రమే పౌరసత్వం పొందే అవకాశం 2003 చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారము పాకిస్తాన్, బంగ్లాదేశ్ మినహా ఇతర దేశాలలో ఉన్నటువంటి మన
భారత సంతతి వ్యక్తులకు ప్రవాసీలకు భారత పౌరసత్వం పొందే అవకాశాన్ని కల్పించారు. ద్వంద్వ పౌరసత్వాన్ని పొందే అవకాశం కల్పించారు. కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మినహా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న మన భారత సంతతి ప్రవాసీ భారతీయులు ద్వంద్వ పౌరసత్వాన్ని పొందే అవకాశాన్ని ఇచ్చారు. ఇదొక మార్పు చేశారు. ఇక రెండవ చేంజ్ ఏంటిదంటే 2005లో చేసిన సవరణ ప్రకారం రెండవది ఏమిటి అంటే 5 సంవత్సరాలు ఓసీఐ కార్డు పొందినటువంటి వ్యక్తులు 5 సంవత్సరాలు పూర్తయితే వారు దేశంలో 1 సంవత్సరం పాటు సాధారణ నివాసం కలిగి ఉంటే పూర్తి భారత పౌరసత్వం పొందే అవకాశమును కల్పించారు. పూర్తి భారత పౌరసత్వమును పొందే హక్కును కల్పించడం జరిగింది. అదే మనకు 2003 చట్టంలో అయితే 2 సంవత్సరాలు అని చెప్పేసి ఉండేది. 2003 చట్టంలో అయితే మనకు 2003 చట్టంలో 2 సంవత్సరాలకు తగ్గకుండా ఈ దేశంలో సాధారణ నివాసమును కలిగి ఉంటే ద్వంద్వ పౌరసత్వం పొందిన వ్యక్తులు 2 సంవత్సరాలకు తగ్గకుండా సాధారణ నివాసం కలిగి ఉంటేనే పూర్తి భారత పౌరసత్వం పొందే అవకాశం ఉండేది. దీనిని ఇప్పుడు 2005లో చేసిన సవరణ ప్రకారము 1 సంవత్సరం పాటు ఉంటే సరిపోతుంది. ద్వంద్వ పౌరసత్వం పొందిన ఓసీఐ కార్డుదారులు వారు కార్డు పొందిన 5 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో 1 సంవత్సరం పాటు సాధారణ నివాసం ఉన్నా వారు పూర్తి భారత పౌరసత్వాన్ని పొందవచ్చును అని చెప్పేసి అన్నారు. ఇక తర్వాత ఇంకో సవరణ అనేటువంటి తీసుకొచ్చారు. భారత పౌరసత్వ చట్టానికే మరొక సవరణ చేశారు. ఆ సవరణని 2010 సవరణ అంటాం. ఏమంటాం? 2010 సవరణ. ఈ 2010 సవరణ ప్రకారం ఏం చేశారు అంటే ఈ ద్వంద్వ పౌరసత్వమును కలిగి ఉన్నటువంటి ఓసీఐ కార్డుదారులకు రాజకీయ హక్కులలో ఓటు వేసే అవకాశం కల్పించారు. హక్కును కల్పించారు. అంటే ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న భారత సంతతి వ్యక్తులు కానీ లేదా ప్రవాసీలు కానీ భారతదేశంలో ఓటు హక్కు వేసే అవకాశాన్ని పొంది ఉన్నారు. ఓటు వేసే అవకాశాన్ని కలిగి ఉంటారు. సో వాళ్ళు భారతదేశంలోకి వచ్చి ఏ నియోజకవర్గంలోనైనా వారు ఓటర్గా నమోదు చేసుకొని ఉంటే ఆ నియోజకవర్గంలో వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అయితే ఇందులో విపి శంషేర్ మరియు చిందం నాగేందర్ అనేటువంటి వ్యక్తులు దీనికి సంబంధించిన ఒక పిటిషన్ను సుప్రీంకోర్టులో వేశారు. వీరు ప్రవాసీలు, భారతదేశం వీడి విదేశాల్లో స్థిరపడిన ప్రవాసీలైన వీరు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఈ సవరణ పైన. ఏంటి సవరణ అంటే ఈ సవరణ ఏమంటుంది? విదేశాలలో ఉన్నటువంటి ద్వంద్వ పౌరసత్వం పొందిన మన ఓసీఐ కార్డుదారులు భారతదేశంలో ఎన్నికలలో ఓటు వేయవచ్చు అని చెప్తుంది. మరి దీన్ని ఎందుకు సవాల్ చేస్తున్నారంటే ఈ ఓటు వేయడం అనేటువంటిది ఈ దేశంలో భౌతికంగా వారు ఓటు వేయాలి. అంటే ఈ దేశానికి వచ్చే ఓటు వేయాలి. వారి ఓటు హక్కు అనేటువంటిది ఈ దేశానికి వచ్చి వారు ఏ ప్రాంతంలో ఎన్నికల్లో ఓటు వేయాలనుకున్నారో ఆ ప్రాంతంలో పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయాలి. అంటే వారు భౌతికంగానే ఈ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది, కానీ వారు ఆన్లైన్ ద్వారా కానీ ఇతర సేవల ద్వారా కానీ ఉపయోగించుకునే వీలు లేదు అని చెప్పేసి అన్నారు. మరి విదేశాలలో ఉన్నటువంటి మన ప్రవాసీలు, భారత సంతతి వ్యక్తులు ఆయా దేశాలలో వారి ఓటు హక్కును టెక్నాలజీ ప్రకారం ఆన్లైన్ ద్వారా కూడా వేస్తూ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ అని చెప్పేసి, ప్రాక్సీ ఓట్ అని చెప్పేసి. అలాంటి ఫెసిలిటీ అనేటువంటిది మన దేశంలో లేదు. ఎందుకంటే మన భారత ప్రభుత్వం ఏమన్నదంటే భారతదేశం పట్ల విధేయత కలిగి ఉన్నటువంటి ప్రవాసీలు భారతదేశ ఎన్నికల్లో ఓటు వేయాలి అనుకుంటే వారు భారతదేశానికి తప్పనిసరిగా విజిట్ చేయాలి. భారతదేశానికి వచ్చి మాత్రమే వారు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందనేది ఈ చట్టంలో తీసుకొచ్చారు. అయితే ఎప్పుడైతే దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారో అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే వారికి కూడా ఆయా దేశాలలోనే ఉంటూ భారతదేశంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించండి అని చెప్పేసి అంది. ఓటు హక్కును వేసుకునేటువంటి అవకాశాన్ని, ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు వీరు వేసిన పిటిషన్లో విచారణ చేసింది. సో అప్పుడు ఎన్నికల సంఘము ఒక నిర్ణయం తీసుకుంది. ఏమిటి అంటే మన దేశంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మరియు సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి సైనికులకు కానీ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది ఉంది.
పోస్టల్ బ్యాలెట్ ఇది ఉద్యోగులకు ఉంది. ప్రాక్సీ ఓటింగ్ ప్రాక్సీ ఓటింగ్ ఇది సైనికులకు ఉంది. ప్రాక్సీ ఓటింగ్ అని సైనికులు, ప్రాక్సీ ఓటింగ్ అంటే సైనికుల తరపున ఆయా నియోజకవర్గంలో వారు ఓటర్గా నమోదై ఉన్నటువంటి నియోజకవర్గంలో సైనికుడి తరపున సైనికుడు బంధువులు కానీ సైనికుడు చెప్పిన వ్యక్తి కానీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ప్రాక్సీ ఓటింగ్ అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మనకు బార్డర్లో ఒక సైనికుడు ఉన్నాడు. తెలంగాణలో ఒక జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆ జిల్లాలో తనకు నియోజకవర్గంలో ఓటర్ లిస్టులో పేరుంది. అప్పుడు ఆ సైనికుడు బార్డర్లో ఉన్నటువంటి ఆ సైనికుడు ఆ ప్రాంతం తమ నియోజకవర్గంలో ఎన్నికలు జరుపుతున్నప్పుడు తన యొక్క తల్లి కానీ తండ్రి కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ భార్య కానీ ఎవరైనా కానీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ప్రాక్సీ ఓటింగ్ అంటారు. ఈ ప్రాక్సీ ఓటింగ్ అనేది ఓసీఐ కార్డుదారులకు కూడా ఇవ్వడానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇక పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది ఏమిటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఆయా నియోజకవర్గానికే పరిమితం అవుతారు కాబట్టి వారి సొంత నియోజకవర్గంలో వారు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతారు కాబట్టి వారికి పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది ఇచ్చారు. అంటే వారు సీల్డ్ కవర్ ద్వారా వారు తమ ఓటు హక్కును తమ నియోజకవర్గాలకు పంపించుకుంటారు. ఉదాహరణకి ఎక్కడో తెలంగాణ ప్రాంతంలోనే ఏదో ఒక తమ సొంత నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వేరే నియోజకవర్గంలో ఎన్నికల డ్యూటీ పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఎన్నికల డ్యూటీ పడుతున్నప్పుడు అతనికి ఓటర్ లిస్టు తన నియోజకవర్గంలోనే ఓటర్ లిస్టులో పేరుంటుంది కాబట్టి తన నియోజకవర్గానికి ఓటు వేసే అవకాశం లేదు, వెళ్ళి ఓటు వేయలేడు. ఇక్కడ ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి మరియు ఆ నియోజకవర్గంలో తను ఓటు వేయలేడు. తను ఎక్కడైతే ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నాడో ఆ నియోజకవర్గానికి చెందిన ఓటర్ కాదు కాబట్టి తను అక్కడ ఓటు వినియోగించుకోకుండా తన సొంత నియోజకవర్గంలో ఓటు వినియోగించుకోకుండా ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతున్నాడు. కాబట్టి ఎన్నికల విధులు నిర్వర్తించేటువంటి వారికి తమ సొంత నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ పద్ధతిని తీసుకురావడం జరిగింది. అంటే పోస్ట్ ద్వారా ఈ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది మనకు సీల్డ్ కవర్ ద్వారా వారు ఓటు వేస్తారు. వీటిని ఆయా నియోజకవర్గాలకు పంపిస్తారు. ఆయా నియోజకవర్గంలో ఈ కౌంటింగ్ అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఇవి మన భారతదేశంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ అధికారులకు మరియు సైన్యంలో పనిచేస్తున్నటువంటి సైనిక అధికారులకు, సైనికులకు ఈ ప్రాక్సీ ఓటింగ్ అనేటువంటిది ఉంది. దీన్ని కోర్టు యొక్క తీర్పు మేరకు 2011 నుంచి వీరికి కూడా కల్పించారు. వీరికి కూడా ఈ ప్రాక్సీ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది ఓసీఐ కార్డుదారులకు కూడా కల్పించడం జరిగింది. ఇదొకటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. సో మొత్తానికి ఓసీఐ కార్డుదారులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ ఓటు హక్కు ఎప్పటి నుంచి అంటే 2010లో సవరణ జరిగింది కదా. ఎప్పటి నుంచి వీళ్ళు కలిగి ఉన్నారంటే 2011 సంవత్సరం నుంచి ఇది అమల్లోనికి వచ్చింది అని గుర్తుంచుకోండి. అంటే 2011 సంవత్సరం నుంచి ఓసీఐ కార్డుదారులు అయినటువంటి ప్రవాసీలు, భారత సంతతి వ్యక్తులు భారతదేశంలో ఏ నియోజకవర్గంలో అయితే తమ ఓటర్గా నమోదు చేసుకుంటారో ఆ నియోజకవర్గానికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా కానీ ప్రాక్సీ ఓటింగ్ ద్వారా కానీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మనకు చట్టం చెప్తుంది. ఇక తర్వాత ఇదే చట్టానికి మరొక సవరణ జరిగింది ద్వంద్వ పౌరసత్వం కోసమే. సో దాన్ని మనము భారత పౌరసత్వ సవరణ చట్టము అని అంటున్నాం. భారత పౌరసత్వ సవరణ చట్టము అంటున్నాము. 2015 ఏంటి ఈ సవరణ చట్టం అంటే ఒకటి చూడండి. పిఐఓ కార్డుదారులు ఓసీఐ కార్డుదారులకు చాలా వ్యత్యాసాలు అనేటువంటివి ఉన్నాయి. పిఐఓ కార్డుదారులకు ఓసీఐ కార్డుదారులకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. పిఐఓ కార్డుదారులు ఈ కార్డు పొందిన తర్వాత వారు వీసా లేకుండా భారతదేశానికి ఎప్పుడైనా రావచ్చు. కానీ భారతదేశంలో షరతులు లేకుండా 180 రోజుల వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. అదే ఓసీఐ కార్డుదారులకు వీసా లేకుండా వారికి వీసా అవసరం లేదు. ఎందుకంటే ఓసీఐ కార్డు అనేటువంటిది వారికి పూర్తి వీసా, వారు ఎప్పుడైనా రావచ్చు మరియు ఎంతకాలమైనా ఇండియాలో నివాసమును కలిగి ఉండవచ్చు. పిఐఓ కార్డుదారులు వీరు కార్డు వ్యాలిడిటీ అనేది 15 సంవత్సరాలు మాత్రమే. 15 సంవత్సరాల వరకే ఈ కార్డు వర్తిస్తుంది. తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఓసీఐ కార్డు అనేటువంటిది లైఫ్ టైం.
ఓసీఐ కార్డు అనేటువంటిది లైఫ్ టైం. ఒక్కసారి ఓసీఐ కార్డు పొందినటువంటి వ్యక్తి ఎంతకాలమైనా ఆ కార్డుదారుడుగానే ఉంటాడు. దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరము లేదు. దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా. ఈ కార్డుదారులలో మేజర్ అయితే 15,000 రూపాయలు, మైనర్ అయితే 7,500 రూపాయలు అనేటువంటిది ఉంది. ఇక్కడ మాత్రం మైనర్లు ఓసీఐ కార్డు పొందడానికి ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. కేవలం మేజర్లు మాత్రమే, మేజర్ అయినటువంటి వాళ్ళు మాత్రమే $277 ఏమో చెల్లిస్తే వాళ్ళు ఈ కార్డు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని ఇక్కడ మైనర్లు ఓసీఐ కార్డు పొందడానికి ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఎలాంటి రుసుము అనేటువంటిది లేదు. ఈ విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక తర్వాత ఇక్కడ రాజకీయ హక్కులు అనేటువంటివి లేవు. ఇక్కడ రాజకీయ హక్కులు అనేవి ఏమాత్రము లేవు. సో వీరికి రాజకీయ హక్కులలో ఓటు వేసే అవకాశం ఉంది. రాజకీయ హక్కులలో ఓటు వేసే అవకాశం ఉంది. ఓకేనా. ఓటు వేసే అవకాశం ఉంది. ఈ పిఐఓ కార్డుదారులు భారతదేశంలో 7 సంవత్సరాలకు తగ్గకుండా సాధారణ నివాసం ఒకవేళ కలిగి ఉంటే 7 సంవత్సరాలకు తగ్గకుండా పిఐఓ కార్డుదారుడు భారతదేశానికి వచ్చి 7 సంవత్సరాలకు తగ్గకుండా సాధారణ నివాసం కలిగి ఉంటే అతను పూర్తి భారత పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంది. అదే ఓసీఐ కార్డుదారుడైతే భారతదేశంలో 1 సంవత్సరం పాటు సాధారణ నివాసం కలిగి ఉన్న అతను పూర్తి భారత పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంది. పూర్తి భారత పౌరసత్వాన్ని పొందుతాడు. మరియు ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని కూడా కలిగి ఉంటాడు. పిఐఓ కార్డుదారులు ఇక్కడ వ్యవసాయ భూములు కొనుగోలు చేయడానికి మాత్రం వీల్లేదు. వ్యవసాయ భూములు కొనుగోలు చేయకుండా, వ్యవసాయ భూములు కొనుగోలు మినహా ఇతర భూములను ఆస్తులను సంపాదించుకోవచ్చు. వ్యవసాయ సాగు భూములు మినహా. అదే ఓసీఐ కార్డుదారులు వ్యవసాయ సాగు భూములను కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశమును కలిగి ఉంది. కొనుగోలు చేసే అవకాశం కల్పించబడింది. ఇది పిఐఓ కార్డుకు ఓసీఐ కార్డుకు ఉన్నటువంటి వ్యత్యాసం. పిఐఓ కార్డు అనేది 1999లో ప్రవేశపెట్టినటువంటి కార్డు. ఓసీఐ కార్డు అనేటువంటిది 2003లో ప్రవేశపెట్టినటువంటి కార్డు. ఓకేనా. సో ఇది మనకి ఈ వ్యత్యాసం ఉంది. అందుకే పిఐఓ కార్డుదారులందరూ కూడా ఓసీఐ కార్డు కోసము వారు ప్రయత్నం చేశారు. ఎందుకంటే పిఐఓ కార్డు ఉన్న వారికి ఓసీఐ కార్డు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. పిఐఓ కార్డు వాళ్ళు యథావిధిగా కొనసాగుతారు. నూతనంగా వాళ్ళే ఓసీఐ కార్డు చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. దానివల్ల పిఐఓ కార్డు ఉన్న వాళ్ళు ఈ బెనిఫిట్స్ పొందలేకపోయారు. చివరికి 2015లో మన పార్లమెంటు భారత పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ పిఐఓ కార్డుదారులందరూ కూడా ఇక నుంచి ఓసీఐ కార్డుదారులు అని చెప్పేసి అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో పిఐఓ కార్డుదారులందరినీ ఓసీఐ కార్డుదారులుగా పేర్కొన్నారు అంటే 2015 సంవత్సరంలో భారత పౌరసత్వ సవరణ చట్టం చేసి దాన్ని మెర్జ్ చేయడం జరిగింది. ఓసీఐ కార్డుదారులుగా మెర్జ్ చేశారు. సో ఇవి మనకు ఉన్నటువంటి నిబంధనలు, ఇవి గుర్తుంచుకోవాలి.